నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు అర్థం లేని ప్రవర్తన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ నువ్వెందుకిలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయినా నేను ఆశ్చర్యపడను. ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థం ఏమీ ఉండదు. ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. తరుణుడు అనే యువకుడికి దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు. అక్కడ పెళ్లి చేసుకుని జీవనోపాధి కల్పించుకుని స్థిరపడాలని అతని ఉద్దేశం. విభాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం. ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండీమాత ఆలయం ఉన్నది. అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు. తరుణుడి లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది. తరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం బయట అతనికొక గుంపు కనపడింది. వాళ్ళంతా ఏదో వింత చూస్తున్నారు. అదేమిటో తను కూడా చూద్దామని తరుణుడు ఆ గుంపును సమీపించాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది. ఒక మొరటు మనిషి ఒక పంగల కర్రతో ఒక పామును నేలకేసి అదిమిపెట్టి మధ్య మధ్యలో కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు. వాడు ఆ పాముతో అలా క్రూరంగా ఆడుతూ ఉంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు. ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా కోపం వచ్చింది. వాడు తనకన్నా 2 రెట్లు బలవంతుడైపోయాడు కానీ లేకపోతే తరుణుడు వాణ్ణి చితక తన్ని ఉండేవాడు. అతను తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని, ఆ పాము నమ్ముతావా ఏమిటి అని అడిగాడు. మొరటువాడు తల ఎత్తి చూసి, పామును కొంటానంటున్నాడు, ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా. తరుణుడు తన దగ్గర ఉన్న కాసిని చిల్లర డబ్బులు మొరటువాడికేసి చూపించాడు. పాము కోసం మోజుపడ్డావు, తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటువాడు ఒక చేత్తో డబ్బులు తీసుకుని రెండో చేత్తో పాము మెడపట్టి ఎత్తి తరుణుడి చేతుల్లోకి తోశాడు. ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారందరి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమోనన్న అనుమానము, తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చయిపోయిందన్న బాధ తరుణుణ్ణి కలవరపెట్టాయి. అందుచేత అతను ఆ పావును తీసుకుని గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకి సాగిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలిపెట్టాడు. అది చాలా అందమైన పాము. అది తెల్లని రంగు కలిగింది. తరుణుడు వదలగానే అది చరచర ఎటో వెళ్ళిపోయింది. ఇంతకు ఈ పాము ఒక నాగకన్య. కారణాంతరం చేత నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది. శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి, తరుణుడు ఆమెను కాపాడడం గురించి తెలుసుకుని, అమ్మా, నువ్వు ఆ యువకుడి రుణం తీర్చుకోదలిస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు. నేనతనికి భార్యగా జీవించాలని కోరుకున్నాను అన్నది నాగకన్య. అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారికను ఇచ్చి పంపాడు. ఆ ఇద్దరు విభాస స్థలానికి చేరుకున్నారు. తరుణుడు ఆమెను చూసిన మరుక్షణంలోనే గాఢంగా ప్రేమించాడు. ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకుని తనను పెళ్ళాడమని అడిగాడు. ఆమె కూడా వెంటనే ఒప్పుకుంది. తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది. రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉన్నది. ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా
అతని ఆశ్చర్యం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు. రూపవతి పరిచారిక పని మనిషిగా ఉండేది. తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏదో పూర్వజన్మ పుణ్యం చేతనే తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తి పడుతూ వచ్చాడు. ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడటం జరిగింది. ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు, మంత్రవేత్తాను. అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె మామూలు స్త్రీ కాదని, నాగకన్య అని కనిపెట్టాడు. ఆయన తరుణుణ్ణి తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరదీసి, నాయనా, చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నావేమిటి అన్నాడు. తరుణుడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. మీరు హాస్యమాడుతున్నారా, లేక ఇది నిజమా అన్నాడతను. ఇది హాస్యమాడే విషయమా బాబూ? ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అని అడిగాడు. తరుణుడి గుండెలో దడ పుట్టుకొచ్చింది. నాగజాతి వారు ఏదో ఒక దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా విని ఉన్నాడు. బాబుగారు, నేను ఇంటికి తిరిగి పోలేను. నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లోనే ఉండనివ్వండి అని అడిగాడు తరుణుడు పూజారిని. ప్రస్తుతానికి అదే మంచిది. కర్తవ్యం నింపాదిగా ఆలోచిద్దాం అని పూజారి తరుణుణ్ణి కొండ మీదికి తనతో తీసుకుపోయాడు. ఎంత పొద్దెక్కినా కూడా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది. ఆమె తన పరిచారికతో వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడ్డవారందరినీ అడిగింది. అతను కొండ మీదికి వెళ్ళినట్టు తెలిసింది. నిప్పులు చెరిగే ఎండలో రాతి మెట్ల మీద తన కాళ్ళు బొబ్బలెక్కుతున్నా లక్ష్య పెట్టకుండా కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒక్కసారి మాట్లాడాలని కోరింది. పూజారి ఆమెతో, అమ్మాయి, ఎందుకిక వృధాశ్రమ? నీ భర్త నిన్నిక చూడడు. అతని మీద ఆశ వదులుకో అన్నాడు. రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు. చాటును ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు. ఆమె తల వంచుకుని వెనక్కు తిరిగి మెట్లు దిగిపోవడం అతని కంటపడింది. రూపవతి తన చెలికత్తెతో సహా కొండ దిగివచ్చి చెట్ల కింద నీడలో కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఇంతలో అటుకేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు. అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరైనా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగిలించుకున్నాడు. తరువాత ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. వారి జీవితం ఎప్పటిలాగే ఆనందకరంగా సాగిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి? తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను విసర్జించటానికి నిశ్చయించుకున్నాడు కదా. ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుటపడటానికి నిరాకరించాడు కదా. అంతలోనే తన మనస్సు ఎందుకు మార్చుకుని ఆమె వెనకాల పరిగెత్తాడు? చివరకు ఆమెతోనే జీవితం పంచుకున్నాడు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు. అతను పామును మొరటివాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు. కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు. అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది. అయితే తన భార్య మిట్ట మధ్యాహ్నపు ఎండలో తన కోసం మెట్లెక్కి రావడము, తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోవటము అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి. తాను అంతకుముందు ఆలోచించినట్లు తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా రాదు, మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళదు. ఏవో బొల్లి కబుర్లతో వంచన చేసి
తనను వశపరుచుకుంటుంది. తాను విడిచిపుచ్చుతున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది. ఆమె మామూలు స్త్రీ కాదని తెలిసినా అతను ఆమెను విడిచిపెట్టడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక్కడితో ఈ కథ సమాప్తం. రకరకాల మనస్తత్వాలను, సందర్భాలను విశ్లేషణ చేసి చూపించే బేతాళ కథలు పిల్లలకు వినిపించటం చాలా అవసరం. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ కథను షేర్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.